RTI Live News. Ask for right. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన బీసీ బంద్ కార్యక్రమం విజయవంతమైంది. బీసీల రిజర్వేషన్లు హక్కులు సాధించే వరకు ఉద్యమిస్తామని మూకుమ్మడిగా వారు నినదించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, బీసీ సంక్షేమ సంఘం, ముదిరా సంఘం, ఎంఆర్పీఎస్, మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా మిత్రపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నిరసన కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ కుల సంఘాలు, బహుజన సంఘాలు, వివిధ పార్టీలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముసలి కన్నీరు కారుస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ని అసెంబ్లీలో తీర్మానం చేశాం. వెంటనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు పోతామని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి తీర్మానాన్ని చేసి వాళ్ళకి తెలుసు, రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు ఈ తీర్మానం అమలు కాదు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వలేమని తెలిసి కూడా ఒక మోసపూరిత వైఖరితో స్థానిక సంస్థల ఎలక్షన్లకు అటు ఎలక్షన్ కమిషన్ని, ఇటు జనాలని, ఇటు పోటీ చేసే అభ్యర్థులందరినీ అయోమయం గురి చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యమైన తీర్మానం కానీ, హైకోర్టులో పిటిషన్ స్టే వచ్చినా సుప్రీంకోర్టుకు ప్రజలను మభ్యపెట్టే విధంగా సుప్రీంకోర్టుకు పెట్టి పోయి మేమేదో 42% రిజర్వేషన్ సాధిస్తామని చెప్పి సుప్రీంకోర్టులో కూడా చెక్ ఎదురైన పరిస్థితి మనందరం చూసాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే తెలిసి, హైకోర్టులో చెల్లదని తెలిసి, సుప్రీంకోర్టుకు పోయినా నడవదని తెలిసి, పార్లమెంట్లో తీర్మానం కాకుండా 42% రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసి కూడా ఒక మోసపూరిత వైఖరితోని రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రను మనమందరం గమనిస్తున్నాం. బీసీ బహుజనులందరూ కూడా ఈ కుట్రను, రాష్ట్ర ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టాలి. అలాగే మేము బీఆర్ఎస్ పార్టీకి గుండుసున్న పార్లమెంట్ ఎలక్షన్లో గుండుస్తున్నారు కదా అన్నారు కదా, మీకు 8 పార్లమెంట్ స్థానాలు మీకున్నాయి, కాంగ్రెస్ పార్టీకి 8 పార్లమెంట్ స్థానాలు బీజేపీకి ఉన్నాయి. 16 మంది పార్లమెంట్ సభ్యులుండి కూడా పార్లమెంట్లో తీర్మానం ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకంటే వెనుకకు వచ్చినటువంటి ప్రభుత్వం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, పక్క రాష్ట్రాన్ని చూసి సిగ్గు తెచ్చుకోండి. నిన్న మోడీ వచ్చి 10,000 కోట్ల నిధుల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చి వివిధ సంక్షేమ పథకాలు నిన్న ఓపెన్ చేసుకున్నారు. మీకు 16 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులని ఉండి కూడా పార్లమెంట్లో బీసీల బిల్లుని అమలు చేయలేకపోవడం అనేది మీ యొక్క నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే పార్లమెంట్లో తీర్మానం చేయాలి, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలి, దాని తర్వాత మాత్రమే స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కట్టా హరీష్ ఓయూ జేఏసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, బీసీ సంఘంలో అనేక 10 దశాబ్దాలుగా పనిచేస్తున్న ఆర్కెస్ట్రా సంఘంలో ఈరోజు మా బీసీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఈ బంద్ ఫర్ జస్టిస్ ఈ నినాదంతో బీసీలకు జరుగుతున్న అన్యాయం
ఈ పాలకపక్షం ఏదైతే ఉందో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పిస్తామని కోర్టులో అధికార పక్షం ఎలక్షన్ దగ్గర ఆమోదం పెట్టినప్పుడు కూడా మాకు ఆ కోర్టులో తీరని నష్టం జరగడం వల్ల సుప్రీంకోర్టు పోవడం జరిగింది. సుప్రీంకోర్టుకు పోతే అక్కడ ఇది స్టే సేలింగ్ అని చెప్పేసి ఇది రద్దు అని చెప్పేసి మాకు 60% ఉన్న బీసీలకు ఈరోజు 42% ఇస్తానికి అంత ఇబ్బంది ఉంది సుప్రీంకోర్టు కానీ కేంద్ర ప్రభుత్వానికి. ఈరోజు మాకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ తీసుకొస్తే మా పిల్లలు భవిష్యత్తు విద్య, వైద్య, ఉద్యోగ అవకాశాలలో అదే రాజకీయ అవకాశాలు కూడా మాకు వర్తిస్తాయని చెప్పేసి మాకు ఎందుకు ఈ అగ్రవర్ణ కులాలు మాకు ఈరోజు రాకుండా అడ్డుపడుతున్నారు. సుప్రీంకోర్టులో స్టేలు వేసి వాయిదాలు వేసి పిటిషన్లు వేసి మమ్మల్ని నోటికాడు ముద్దలు తీసుకోవాల్సిన అవసరమే ఉంది. మాకు ఇప్పుడు మా మిత్రులైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, మైనార్టీలకు జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇస్తున్నారు. మా బీసీలో అంత పాపం ఏం చేసారు? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మాకు రిజర్వేషన్లు కల్పించు తీసుకురావాలని, మాకు రిజర్వేషన్ కొట్లాడే వరకు మేము సాధించుకుంటామని. ఇది ఆరంభం మాత్రమే. నెక్స్ట్ నుంచి మేము సకాజనుల సమ్మె తెలంగాణ మిలియన్ మార్చ్ ఎలా జరిగిందో అలాంటి విధ్వంసాలు సృష్టిస్తామని మేము హెచ్చరిస్తూ జారీ చేసుకుంటాం. ఈ కార్యక్రమానికి మా సంఘం ఏదైతే ఉందో జాయింట్ యాక్షన్ కమిటీ బంద్ను పిలుపునిచ్చినందుకు ఇక్కడ అందరు మిత్రపక్షాలు బీఆర్ఎస్ కానీ, సిపిఐ కానీ, ముదిరాజ్ సంఘం కానీ అనేక సంఘాలు మిత్రపక్షాలు సిపిఎం, ఎంఆర్పిఎస్ అందరూ సహకరించరు. వాళ్ళకి నేను స్వాగతం చేస్తున్నా, సుస్వాగతం చేస్తున్నా, కృతజ్ఞతలు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముందు బీసీ రిజర్వేషన్లు కాపాడేందుకు ఎంతవరకైనా కొట్లాడి తెచ్చుకుంటామని తెలియజేస్తున్నాను. జై బీసీ. ప్రపంచంలో కుల వర్గ సమాజం ఏదైనా అత్యధికంగా ఉన్నది అంటే భారతదేశంలోనే ఉన్నది. కాబట్టి మనకు ఆనాటి నుంచి కూడా మనకు అన్యాయం జరుగుతూ ఉంది. మొఘలాయులు కొన్ని సంవత్సరాలు, బ్రిటిష్ వాళ్ళు కొన్ని సంవత్సరాలు మన దేశ స్వాతంత్రం వచ్చాక మన దేశం వాళ్ళు కూడా మనల్ని ఏలుకుంటా కూడా బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎప్పుడు అన్ని రకాలుగా అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఏ విధంగా అంటే కాంతిరామ్ గారు ఒక మాట చెప్తారు. ఏం చెప్తారు అంటే ఒక పెన్నును చూపించి ఈ పెన్ను మూత తీస్తే లోపల ఉండే ఇంకు రాజ్యాది మనమే, అంతా మనమే. కానీ మన బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను వీళ్ళని మాత్రము మూత పెట్టి దాచేస్తూ ఉన్నారు. కాబట్టి దీని మీద ఇప్పటికైనా మనం కళ్ళు తెరవకుంటే చాలా భారత పౌరులు చాలా అన్యాయానికి గురి అయ్యేదానికి అవకాశం ఉన్నది. అదే కాకుండా ఆనాటి నుండి కూడా మనలను విజయమో వీర స్వర్గమో అనుకుంటా రాచరిక వ్యవస్థ ఉన్న నాడు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పిల్లలను ముందు నడిపించి వాళ్ళను ఇలా అండలను కూడా కాల్చేదానికి పోలీసు వాళ్ళు కూడా మన పిల్లలే, పోలీసులు అండలు కానీ మన నాటి పిల్లలే. ఆ పిల్లలు కాల్చుకొని వస్తున్నారు. నరేంద్ర మోడీ లాంటి ఇలా రాజులు రాజ్యాలు ఏరే వాళ్ళు మంచిగా ఇలా ఏసీలలో పడుకొని మనలను ఎదురమ్మ పెట్టి మనం వస్తా ఉన్నాం. ఎవరి కొరకు కావాలి? రాజ్యాలు అనుభవించేది వీళ్ళు, చచ్చేది మాత్రం మన పోలీసులు, మన పిల్లలు, మన వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా బీసీలు కళ్ళు తెరిచి ముందుగా ఉండాలని. ఈ 42% ఇవ్వకపోతే ఇంకా చాలా పెద్దగా ఆందోళనలు జరుగుతాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా బీసీలకు గుర్తించి, ఎందుకంటే ఎస్టీ, ఎస్సీ, బీసీలందరినీ గుర్తించి అగ్రవర్గాలు ఎందుకంటే ముందుకు పోతున్నాయి కాబట్టి మాకు గుర్తించి మాకు 42% ఇవ్వాలని కోరుతున్నాం. ఇవ్వకపోతే మాత్రం ఇంకా ఈ ఉద్యమాలు ఉధృతంగా అవుతాయి. చాలా ఏడుకో దారి తీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎందుకంటే గవర్నమెంట్